శ్రీనివాస్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. చిన్నప్పటినుంచి కష్టపడి చదివి ఊర్లోనే ఒక చిన్న జాబ్ సంపాదించాడు. అతనికి భార్య సుజాత, 2 చిన్నపిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. జీవితం సాగుతూది, కాని మనసులో ఎప్పుడూ ఒక భారం. ఎందుకో అన్నీ ఉన్నా ప్రశాంతత లేకుండా ఉండేది. ఎప్పుడూ అప్పులు, అనారోగ్యం, చిన్న చిన్న కష్టాలు. ఒకరోజు స్నేహితుడు చెప్పుతున్నాడు, అయ్యా శ్రీను, నీకు శాంతి కావాలంటే ఒకసారి అయ్యప్ప మాల వేసుకో. అయ్యప్ప వ్రతం జీవితాన్ని మార్చేస్తుంది అని. శ్రీనివాస్ మొదట నవ్వేశాడు. అయ్యో, నాకు టైం ఎక్కడరా, పనులు, పిల్లలు, బిల్లులు, ఇవన్నీ వదిలి మాల వేసుకుంటానా అన్నాడు. కాని రాత్రిళ్ళు నిద్ర రాకపోవడం, జీవితంలో చింత పెరగడం, ఇవన్నీ కలిసి ఆ మాట అతని మనసులో మిగిలిపోయింది. ఒకరోజు అనుకోకుండా టీవీలో శబరిమల యాత్ర వీడియో చూశాడు. మాలదారులు నల్లదుస్తుల్లో, కాళ్లకు చెప్పులు లేకుండా భక్తితో స్వామియే శరణం అయ్యప్ప అని పాడుతూ వెళ్తున్నారు. ఆ దృశ్యం చూసి అతని హృదయం కదిలిపోయింది. ఇంత భక్తిపో ఇంతమంది వెళ్తే అయ్యప్ప స్వామి మహిమగల దేవుడు అని అనుకున్నాడు. ఒకరోజు ఊర్లో ఉన్న ఒక అయ్యప్ప భక్తుడిని కలిశాడు. ఆయన అంటాడు, మాల వేసుకోవాలంటే మనసు శుద్ధి కావాలి. 40 రోజులు మాంసం, మద్యం, కోపం, అబద్ధం దూరం పెట్టాలి. ఇంకా చాలా నియమాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి అయ్యప్ప పేరుతో జపం చెయ్యాలి. శ్రీనివాస్ కాసేపు ఆలోచించాడు. తన జీవితంలో ఎప్పుడూ క్రమశిక్షణ లేని అతను ఈ 40 రోజుల నియమం పాటించగలడానే సందేహం వేసుకుంది. కాని లోలోపల ఏదో శక్తి చెప్పింది, ఇది నీ జీవిత మార్పు మొదలు అవుతుంది. తదుపరి ఆదివారం తన ఇంటి ఎదుటనే ఉన్న చిన్న అయ్యప్ప స్వామి గుడిలో గురుస్వామి చేతుల మీదుగా మాల వేసుకున్నాడు. అప్పటినుంచి అతని జీవితం కొత్త దిశలోకి మళ్ళింది. ప్రతి ఉదయం 4 గంటలకు లేచి స్నానం చేసేవాడు. చల్లని నీళ్లు తగిలితే శరీరానికి కష్టమే కాని మనసుకి ఓ తీపి సంతోషం కలిగేది. స్నానం చేసి స్వామియే శరణం అయ్యప్ప అని పాడుకుంటూ దీపం వెలిగించి ప్రార్థన చేసేవాడు. ఇంటివాళ్లు మొదట ఆశ్చర్యపోయారు. నువ్వు ఇంత భక్తితో ఉంటావని ఊహించలేదు అని సుజాత నవ్వింది. కాని క్రమంగా ఆమెకు ఒక శాంతి కలిగింది. ఇంట్లో తగాదాలు తగ్గిపోయాయి. పిల్లలు కూడా చదువులో దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజు అయ్యప్ప భజనలు వినడం, స్వామి పాటలు పాడటం అతనికి ఆహ్లాదంగా మారింది. ముందు చింతించే శ్రీనివాస్ ఇప్పుడు ప్రతిక్షణం స్వామి దయతో అన్నీ సవ్యంగా జరుగుతాయనే నమ్మకంతో జీవించసాగాడు. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీర్వాదమే మా శక్తి.